నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆగస్టులోపు 3 దశల్లో రుణమాఫీ. రేపు ₹1,00,000 వరకు మాఫీ. రేషన్ కార్డులు లేని 6 లక్షల మందికి రుణమాఫీ చేస్తాం. రైతుల్ని రుణ విముక్తుల్ని చేయడమే లక్ష్యమన్న భట్టి. రుణమాఫీ కొందరికే చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్న భారాస. ఫిరాయింపులపైనే దృష్టి పెట్టారని నిరంజన్ రెడ్డి విమర్శలు. ఈ ఏడాది కొత్తగా 6.5 లక్షల ఎకరాల్ని సాగులోకి తెస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిస్తామన్న ఉత్తమ్. వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై రేవంత్ రెడ్డి ఆవేదన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు నిర్దేశం. ప్రైవేటు రంగంలో 100% కన్నెడుగులకే పోస్టును తొలగించిన సీఎం. పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసనతో దిద్దుబాటు చర్యలు. రేపు మళ్లీ తెరవనున్న పూరి జగన్నాథుని రహస్య గది. విలువైన ఆభరణాలు తరలించాలని అధికారుల నిర్ణయం. మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్. భారత్ నుంచి 117 మంది క్రీడాకారుల ప్రాతినిధ్యం.